విష్ణు సహస్రనామంలో మనం 108 శ్లోకాల కింద విభజించుకుని చదువుతుంటున్నాం కదండి. ఒక్కొక్క నామాన్ని చదువుకోవచ్చు లేదా శ్లోక రూపంలో కూడా మనం చదువుకోవచ్చు. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధః స్పష్టాక్షరో మంత్ర అంశుర్భాస్కరద్యుతిః. ఇది 30వ శ్లోకం. ఈ శ్లోకము పారాయణ చేయడం వలన పిల్లలకు మాటలు స్పష్టంగా వస్తాయి. మాటలు మంచి ఉచ్చారణతోటి పిల్లలు ఉంటారు. అంటే పిల్లల కోసం మనం చదవాలన్నది ఇక్కడ అర్థమైంది. మరి ఇంకేమిటి ఫలితాలు అంటే, చాలామందికి భావ దౌర్భాగ్యం ఉంటుందండి. వాళ్ళు మాట్లాడి తెలియపరిచే మాటలకి ముందు వెనక కూడా చాలా చెడ్డ మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఎదరవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇది బాబు కాస్త ఈ శ్లోకపారాయణ చెయ్యని చెప్తే వాళ్ళల్లో కూడా ఈ మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. చాలా వ్యంగ్యంగా, చాలా ఎదరవాళ్ళు తొందరగా తప్పు చేసేసినట్టు మాట వదిలేయడం, ఇలాంటివన్నీ కూడా అవతల వాళ్ళల్లో మార్పులు వస్తాయి. కాబట్టి వాళ్ళ యొక్క మాట యొక్క పద్ధతి తెలుసుకుని కూడా మనం ఇది సజెషన్ ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. అందుచేత మంచి మాటలు పలకడం కోసం, మంచి మాటలు మాట్లాడడం కోసం, పిల్లలకు స్పష్టమైన మాటలు రావడం కోసం, నత్తి వంటి బాధలు తొలగడం కోసం, అలాగే మాటలు ఆలస్యంగా వచ్చే పిల్లలకు మాటలు రావడం కోసం ఈ శ్లోకం చదువుకోదగ్గది. తప్పకుండా అందరూ ఈ శ్లోకాన్ని పారాయణ చెయ్యండి.